ఈ రోజు మన గదాధారి భీముడి బలమే ఓడిపోయింది. అయితే అర్జునుడు అస్త్రాల కోసం తపస్సు చేస్తున్న సమయంలో ఇక్కడ అడవిలో ద్రౌపది కోరిక మేరకు అత్యంత అరుదైన సౌగంధిక పుష్పాలను వెతుక్కుంటూ భీముడు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. తన అపారమైన బలంతో చెట్లను విసురుతూ సింహానాదాలు చేస్తూ వెళ్తున్న భీముడికి మార్గమధ్యంలో ఒక ముసలి కోతి పడుకొని అడ్డంగా కనిపించింది. అయితే ముసలి వానరమ, దారి తప్పు, నేను కురువంశ వీరుడైన భీమసేనుడిని అని గర్వంగా అన్నాడు భీముడు. ఆ కోతి మెల్లగా కళ్ళు తెరిచి, నాయనా, నా కోపిక లేదు, నీకు అంత తొందర ఉంటే నా తోకను పక్కకు జరిపి వెళ్ళు అంది. అయితే భీముడు హేళనగా నవ్వి తన ఎడమ చేత్తో తోకను కదిలించబోయాడు. కాని అది కదలలేదు. 2 చేతులతో తన సర్వశక్తిని ఒడ్డినా ఆ తోక కించిత్తు కూడా కదలలేదు. అయితే తన బలం పనిచేయకపోవడంతో భీముడికి అర్థమైంది, ఈ వానరం సామాన్యమైనది కాదు అని. అయితే అప్పుడా కోతి తన అసలైన రూపమైన మహావీర హనుమంతుడిగా మారి ఆకాశమంత ఎత్తుకు పెరిగింది. భీమ, నేను నీ అన్నను, వాయుపుత్రుడిని, నీలోని గర్వాన్ని తొలగించడానికే ఈ లీల చేశాను అని హనుమ పలికాడు. భీముడు తన తప్పు తెలుసుకుని అన్న పాదాలకు నమస్కరించాడు. అయితే హనుమంతుడు, భయపడకు తమ్ముడా, యుద్ధ సమయంలో నేను అర్జునుడి కపిధ్వజం అంటే జెండా మీద ఉండి భీకరంగా గర్జిస్తాను. నా గర్జనకే శత్రువుల గుండెలు పగిలిపోతాయి అని హనుమంతుడు అభయమిచ్చాడు. పాండవులకు రామచంద్రుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయి.